ఫైనల్లీ ఏదైతే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమాకి సంబంధించి హెల్లలో సాంగ్ అయితే ఏదైతే ఉందో అదైతే బయటకు వచ్చేసింది. సాంగ్ చూద్దాం, సాంగ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. దాంతో పాటు ఏంటంటే మెయిన్గా ఈ సాంగ్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది హుక్ స్టెప్స్. బేసిక్గా బన్నీ, తారక్ ఇంకా చరణ్ వీళ్ళ సినిమాల్లో సాంగ్స్ అంటే ఖచ్చితంగా ఎక్కువగా ఫ్యాన్స్ అందరూ హుక్ స్టెప్స్ కోసమే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సాంగ్లో ఏమైనా హుక్ స్టెప్స్ ఉన్నాయా లేవా అనేది మనం చూద్దాం. సో చూసిన తర్వాత సాంగ్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 లెట్స్ గో. ఓకే, సాంగ్ డీసెంట్గా ఉంది, మరీ ఓ రేంజ్ లేదు, డీసెంట్గా ఉంది. బేసిక్గా ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది, బట్ సాంగ్ డీసెంట్గా ఉంది. ఏదైతే మన చెర్రీదే రంగస్థలం సినిమా ఉందో అందులో జిల్ జిల్ జిగేల్ రాజా ఆ సాంగ్ ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం డీసెంట్గా ఉంది. అండ్ కొరియోగ్రఫీ కూడా జానీ మాస్టర్ ఎక్కువగా హుక్ స్టెప్స్ ఆయన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ సింపుల్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఆయన లెగ్స్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటాయి. సో ఏంటంటే హుక్ స్టెప్స్ కూడా అక్కడ ఇక్కడ రెండు కనిపించడం జరిగింది. సో ఏంటంటే కంప్లీట్ సాంగ్లో ఇంకా ఉండే అవకాశం ఉంది. సాంగ్ అయితే డీసెంట్గా ఉంది. ఇద్దరు హీరోలు శృతి హాసన్ ఇంకా జాన్వీ కపూర్. శృతి హాసన్ ముఖం ఎందుకు కొద్దిగా లాక్కపోయినట్టు అనిపించడం జరిగింది, బట్ ఏంటంటే ఓవరాల్గా గుడ్ సాంగ్, డీసెంట్గా ఉంది. అంటే మరీ వావ్ అన్న రేంజ్లో లేదు, మరీ తక్కువ అన్న రేంజ్ లేదు. దీనికంటే నాకు రంగస్థలం సంబంధించిన జిల్ జిల్ జిగేల్ రాజా ఆ సాంగే కొద్దిగా బెటర్ అనిపించింది. బట్ ఓకే, డీసెంట్గా ఉంది. కొరియోగ్రఫీ కూడా డీసెంట్గా ఉంది. మా చెర్రీ నుంచి మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసింది హుక్ స్టెప్స్. అలాంటి హుక్ స్టెప్స్ ఒక 2 దగ్గర కనిపించడం జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉండాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బేసిక్గా బన్నీ నుంచి, తారక్ నుంచి, చరణ్ నుంచి తెలుగులో డ్యాన్స్ ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది ప్రేక్షకులు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి హుక్ స్టెప్స్ వస్తే అవి ఇంకా వేరే రేంజ్లో ఉంటాయి. ఓవరాల్గా సాంగ్ అయితే డీసెంట్గా ఉంది. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.